నమస్తే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రామిసరీ నోట్ గురించి అండి. ప్రామిసరీ నోట్కి సంబంధించినటువంటి విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే మీకు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయగలరు. ఎందుకంటే ఒక సగటు మనిషికి చట్టాల గురించి న్యాయ సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. ఈ యొక్క ప్రామిసరీ నోట్ యొక్క చట్టం ఏంటంటే ఎన్ఐ యాక్ట్ అంటారండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 సెక్షన్ 4 నుండి ప్రామిసరీ నోట్ కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఇవ్వటం జరిగింది. డబ్బు లావాదేవీలు జరుగుతున్నప్పుడు జనరల్ గా ప్రామిసరీ నోటు రాసుకుంటూ ఉంటారు. అంటే డబ్బును అప్పుగా తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చేవారు ప్రామిసరీ నోటుని రాయించుకుంటారు. జనరల్ గా జరిగే విషయాలు. సో ఓవరాల్ గా చెప్తే కుదరదండి. నేను పలానా వ్యక్తికి పలానా అమౌంట్ ఇచ్చానని చెప్పేస్తే ఇచ్చారో ఇయ్యలేదా అని చెప్పేసి ఓవరాల్ గా చెప్తే కుదరదు. అదే రిటర్న్ డాక్యుమెంట్ అయితే వాళ్ళ సంతకాలు అవన్నీ ఉంటాయి కాబట్టి నోటి మాట లేకుండా రిటర్న్ గా రాసుంటే ఇచ్చారనే నమ్మే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రామిసరీ నోటుని హామీ పత్రం అనుకుంటారు. హామీ పత్రం ఒక్కటి మాత్రమే కాదండి, వాగ్దాన పత్రం అని కూడా అంటారు. ప్రామిసరీ నోటులోనే అర్థం ఉంది. ప్రామిస్ చేయటం అంటే నేను అప్పు తీసుకుంటున్నాను, వాగ్దానం చేస్తున్నాను, మీరు ఇచ్చిన డబ్బును మళ్ళీ నేను తిరిగి ఇస్తాను, ప్రామిస్ అన్నట్టు వాగ్దాన పత్రం అన్నమాట. ఏ సందర్భాలలో ప్రామిసరీ నోటును రాసుకోవచ్చో జస్ట్ ఉదాహరణ తెలియజేస్తానండి. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి ఇంట్లో అద్దెకి ఉంటున్నాడని చెప్పేసి అనుకుందాం. ఇది ఒక ఉదాహరణ అండి. కొన్ని నెలల పాటు అద్దె కట్టలేదు అని అనుకుందాం. ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తాను, ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు, మీకు పలానా రోజు నేను మీకు ఈ రెంట్కి సంబంధించిన అమౌంట్ని ఇస్తానని చెప్పేసి చెప్తే అప్పుడు కూడా ఒక సంతకం తీసుకొని ప్రామిసరీ నోటు రాసుకోవచ్చండి. దీనినే వాగ్దాన పత్రం అని అంటారు. పలానా రోజు నేను మీకు అమౌంట్ ఇస్తానని చెప్పేసి ఈ విధంగా కూడా ఒక ప్రామిసరీ నోటును రాసుకునే అవకాశం ఉంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఏదైనా కుటుంబ అవసరాల నిమిత్తము అమౌంట్ తీసుకోవచ్చు. పెళ్లి కోసమో లేకపోతే పిల్లల చదువు కోసమో ఇతరుల దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు రాయించుకుంటారు. ఈ విధంగా ఈ సందర్భాలలో ప్రామిసరీ నోటు రాసుకోవచ్చు అండి. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఒక సమాచారం, న్యాయ సమాచారం అందించటం మాత్రమే. దీని గురించి మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు సంబంధించినటువంటి అడ్వకేట్ని సంప్రదించి మీరు వివరాలు ఇంకెక్కువగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. చివరి వరకు చూడండి. ఏ రకంగా అయినా డబ్బు తీసుకోవచ్చు అండి. కాకపోతే పర్పస్ అనేటటువంటిది ఉండాలి. ఆ విషయాన్ని ప్రామిసరీ నోట్లో రాయాలి. ఎందు నిమిత్తము డబ్బు తీసుకుంటున్నామనే విషయాన్ని, అప్పుగా డబ్బు తీసుకుంటున్నామనే విషయాన్ని రాయాలి. ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు విధి విధానాలు ఉంటాయండి. రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి. చేతి రాత ద్వారా రాసుకోవచ్చు. పెన్నుతో అయినా రాయవచ్చు, పెన్సిల్తోనైనా రాయవచ్చు. సాధారణంగా పేపర్ మీద రాసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక క్లాత్ మీద అయినా సరే రాసుకోవచ్చు అండి. పేపర్ మీద రాయలేదండి, క్లాత్ మీద రాశారు కాబట్టి ఒక ప్రామిసరీ నోటు చెల్లదు అని చెప్పే అవకాశం లేదండి. క్లాత్ మీద రాసినా పేపర్ మీద రాసినా ప్రామిసరీ నోటు చెల్లుతుంది. కాకపోతే రాసేటప్పుడు వాటి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఇద్దరి మధ్యలో ఏదైతే వాగ్దానం ఉందో ఆ యొక్క వాగ్దానము రిటర్న్ డాక్యుమెంట్ లో ఉండాలండి. రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి. అయితే ఈ రిటర్న్ డాక్యుమెంట్ కొంత ప్రింట్ అయి ఉండొచ్చు, మరి కొంత చేతి రాత అయినా ఉండొచ్చు. చేతి రాతతో రాసిందైనా ఉండొచ్చు, కొంత ప్రింట్ అయినా ఉండొచ్చు. ప్రామిసరీ నోట్ ఎక్కడ దొరుకుతుందంటే స్టేషనరీ షాపుల్లో ప్రామిసరీ నోట్ లభ్యమవుతుంది. ఆ ప్రామిసరీ నోట్ ను ఫిల్ చేసుకుంటూ వెళ్తారు. చేతి రాతతో అయినా రాసుకోవచ్చు, లేదంటే ప్రింటెడ్ మ్యాటర్ అయినా రాసుకోవచ్చు, ప్రింటెడ్ మ్యాటర్ అయినా ఉండొచ్చు. ఇక సంతకం విషయానికి వస్తే ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వారి సంతకం ఖచ్చితంగా ఉండాలి. సంతకము లేదా వేలిముద్ర అయినా పర్వాలేదు. సంతకం చేయగలిగితే సంతకం పెట్టించుకోవాలి. సంతకం కింద వేలిముద్ర కూడా వేయించుకోవాలి. ముందు జాగ్రత్తగా సంతకంతో పాటు వేలిముద్ర కూడా తీసుకుంటే మంచిది. అలాగే అతని అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఏదైనా తీసుకోవాలి, జిరాక్స్ తీసుకొని మీ దగ్గర భద్రపరచుకోవాలి. ఇంట్రెస్ట్ కూడా ప్రామిసరీ నోట్లో మెన్షన్ చేయాలండి. అదేవిధంగా షరతులు లేకుండా రాసుకోవాలి. షరతులు అంటే ఉదాహరణగా ఏంటంటే నేను నా కొడుకు పెళ్ళైన తర్వాత మీ డబ్బు నేను తిరిగి ఇస్తాను, ఇలాంటి షరతులు రాసుకోకూడదండి. లేదంటే మా అబ్బాయికి జాబ్ వచ్చాక మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తాను అనే షరతు, ఇలాంటి షరతులు రాసుకోకూడదండి.
ఇలాంటి షరతులు ఉండకూడదు. ఉంటే ప్రామిసరీ నోట్ ఇన్వాలిడ్ అవుతుంది. డాక్యుమెంట్ లో అక్షరాల రూపంలో రాయాలి, మరియు అంకెల్లో కూడా రాయాలి. అలాగే 2 సాక్షి సంతకాలు ఉండాలండి. ఒక రెవెన్యూ స్టాంప్ అంటించాలి. ఒక రెవెన్యూ స్టాంపు అప్ టు 3 crores వరకు పనిచేస్తుంది ప్రామిసరీ నోటు. సాక్షి సంతకాలు వెరీ ఇంపార్టెంట్ అండి. సాక్షి సంతకాలు లేకపోతే ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. సంతకాలు పెట్టిన తర్వాత సంతకం కింద పేరు రాయాలి. ప్రామిసరీ నోట్ యొక్క కాల పరిమితి 3 years అండి, 3 సంవత్సరాలు. ప్రామిసరీ నోట్ ఏ రోజైతే రాసుకుంటున్నారో డేట్ వేసి ఆ రోజు నుంచి 3 years లోపు ప్రామిసరీ నోట్ పనిచేస్తుంది. ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడిటీ 3 years. ఉదాహరణగా తీసుకుంటే చిన్న ఒక విషయం అండి, ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి, బంగారాన్ని తాకట్టు పెట్టుకోవటం, వెండిని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేయటం. అలా కాలక్రమేణా ఇప్పుడు ప్రామిసరీ నోట్ వచ్చిందండి. డబ్బు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ పైన సంతకం తీసుకుంటారు, ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఈ పద్ధతి జరుగుతుంది. ప్రామిసరీ నోట్ ద్వారా మీకు అనుకున్న టయానికి డబ్బులు ఇవ్వకపోతే కోర్టులో ఒక సివిల్ దావాని ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. ప్రామిసరీ నోట్ ద్వారా ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు, సంతకాలు పెట్టుకుంటారు, సాక్షి సంతకాలు పెట్టించుకుంటారు, జామీందార్ సంతకం కూడా తీసుకుంటారు. అదేవిధంగా దస్తూరి ఎవరైతే రాస్తారో వారి సంతకం కూడా తీసుకుంటారు. ప్రామిసరీ నోట్ కి సంబంధించి కోర్టు ఫీజు కట్టాలండి. ప్రామిసరీ నోట్ల అమౌంట్ ఎంత అయితే రాస్తారో ఆ అమౌంట్ కి సంబంధించినటువంటి ఎంతకి అమౌంట్, ఎంత కోర్టు ఫీజు ఉంటుంది అనేది కూడా ఉంటుంది. కోర్టు ఫీజు కూడా కట్టాలి. కోర్టు ఫీజు కట్టి ప్రామిసరీ నోటు ద్వారా కోర్టులో సివిల్ దావా ఫైల్ చేసుకోవచ్చు. సూట్ ఫైల్ చేసి అమౌంట్ కి సంబంధించి కోర్టులో ప్రామిసరీ నోటు మీద రాసిన అమౌంట్ మరియు కోర్టు ఖర్చులు కలిపి అమౌంట్ అడిగే వెసులుబాటు ఉంటుంది. కేసు వేసిన వారికి చట్టం యొక్క వెసులుబాటు కల్పిస్తుంది. కేసు జరగటానికి కొంత సమయం పట్టవచ్చు. సివిల్ ప్రొసీజర్ కోడ్ లో అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఈ కేసు తేలటానికి, జడ్జిమెంట్ రావటానికి కొంత టైం పట్టవచ్చు. ఇతని దగ్గర సో అండ్ సో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నాకు డబ్బులు ఇవ్వవలసిన అతనికి సో అండ్ సో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి కోర్టు వారికి తెలియజేయవచ్చు. ఈ కేసు అయ్యే లోపల ఆ యొక్క ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత కోర్టు వారు నాకు ఫేవర్ గా ఆర్డర్ ఇచ్చినా వారి దగ్గర ఆస్తులు లేకపోతే నేను రికవరీ చేసుకోలేను కాబట్టి ఆస్తులు వారి పేరు మీద ఉన్నాయి కాబట్టి అటాచ్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు వారిని కోరవచ్చు. ఈ యొక్క కేసు తేలేంత వరకు ఆ ఆస్తులను అమ్మటానికి వీలు లేదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు వారిని అడగవచ్చు, కోరవచ్చు. ఈ విధంగా కోర్టు వారిని అడిగే వెసులుబాటు ఉంటుంది. ఈ యొక్క కోర్టు పరిధిలో అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి కోర్టు వారిని అడగవచ్చు, వారికి తెలియజేయవచ్చు. కోర్టు వారు పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కేసు పూర్తయ్యే వరకు ఆ యొక్క ఆస్తులను మార్చడానికి వీలు లేదని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేటటువంటి వెసులుబాటు కోర్టులకు ఉంటుంది. ప్రామిసరీ నోటును ఎవరు రాయాలంటే మేజరే రాయాలండి. రాసేవారు సౌండ్ మైండ్ కలిగి ఉండాలి. అప్పు ఇచ్చేవారు ప్రామిసరీ నోటు రాయొద్దండి. అప్పు తీసుకునే వారే ప్రామిసరీ నోటు రాయాలి. అప్పు తీసుకునే వారికి ప్రామిసరీ నోటు రాయటం రాకపోతే ఇంకెవరితోనైనా రాయించుకోవాలి. వారి యొక్క సంతకం కూడా తీసుకోవాలి. 2 సాక్షి సంతకాలు తీసుకోవాలి. సంతకం కింద వారి యొక్క పేరుని కూడా రాసుకోవాలి. జామీనుదారు సంతకం కూడా ఉండాలండి. ఎందుకంటే అప్పు తీసుకున్న వారు ఇవ్వలేని పక్షంలో, ఇవ్వకపోతే ఎవరైతే జామీందారు ఉన్నారో ఆ జామీందారుని అడిగే అవకాశం ఉంటుంది. ఇందాక తెలియజేశాము, అప్పు తీసుకున్న వారు అప్పు తిరిగి ఇవ్వకపోతే సంబంధిత కోర్టులో సివిల్ దావా ఫైల్ చేసుకునే అవకాశము డబ్బును అప్పుగా ఇచ్చిన వారికి ఉంటుంది. కోర్టులో ఫైల్ చేసే కంటే ముందు ఒక లీగల్ నోటీస్ ని పంపించాలండి. ముందుగా ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ ని పంపించాలి. నువ్వు ఫలానా రోజు సో అండ్ సో అమౌంట్ తీసుకున్నావు, మళ్ళీ నా అమౌంట్ అడిగితే నువ్వు తిరిగి ఇవ్వటం లేదు కాబట్టి నా అమౌంట్ నాకు ఇచ్చేయండి, లేకపోతే చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యుడవుతారని చెప్పేసి సో అండ్ సో అని రాసేసి ఆ యొక్క లీగల్ నోటీస్ ని అడ్వకేట్ ద్వారా పంపించాలి. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి రిప్లై ఇవ్వచ్చును, లేకపోతే రిప్లై ఇవ్వకపోవచ్చును. ఆ తర్వాత డబ్బు ఇచ్చిన వ్యక్తి కోర్టులో సివిల్ దావాని ఫైల్ చేయవచ్చు. ఫలానా రోజున నేను సో అండ్ సో అమౌంట్ ఇచ్చాను, ఇప్పుడు తిరిగి అడిగితే నా అమౌంట్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి, నా డబ్బు ఇవ్వమంటే తిరిగి ఇవ్వటం లేదు అని చెప్పేసి కోర్టులో సివిల్ దావా ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రామిసరీ నోటుకి సంబంధించి కోర్టు ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. అవతలి వారు ఏదైనా ఒక సమాధానం చెప్తారు కోర్టు వారికి. ఉదాహరణగా చెప్తున్నానండి, ఆ సంతకం నాది కాదని,
లేకపోతే అతనికి డబ్బు ఇచ్చే స్తోమత లేదండి, నాకు డబ్బు ఇవ్వలేదండి అని చెప్పేసి చెప్తారు. ఇలా రకరకాలుగా కేసు నడుస్తూ ఉంటుంది. ఇలా కొంతకాలం నడిచిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా అలా వ్యవహారం నడుస్తుంది. తర్వాత కోర్టు వారు డిగ్రీ ఇచ్చారని చెప్పేసి అనుకుందాం. ఉదాహరణగా డిగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లేంటిఫ్ కి ఇచ్చారని చెప్పేసి అనుకుందాం. ప్లేంటిఫ్ అంటే డబ్బు ఇచ్చిన వ్యక్తి, కోర్టులో సివిల్ దావా ఫైల్ చేసిన వ్యక్తి అన్నమాట. ఈ డిగ్రీని అమలు పరచమని కోర్టులో సంబంధిత వారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో అమలు పరచటంలో 2 రకాలు ఉంటాయండి. అతన్ని అరెస్ట్ చేసేసి, సివిల్ అరెస్ట్ చేసేసి అతనికి జైలుకి పంపటం, డబ్బు తీసుకున్న వారిని. రెండవది ఏంటంటే ఆయనకి ఇల్లు ఉండి లేదా పొలం స్థలం ఉండటం ఉందనుకోండి, పొలాన్నో లేదా ఇల్లునో అప్పు ఇచ్చిన వ్యక్తికి రావాల్సిన అమౌంట్ని బట్టి సరిపడా పొలాన్నో లేదా ఇల్లునో అమ్మి నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పేసి దరఖాస్తు చేసుకోవాలి. కోర్టు వారు ప్రొసీడింగ్స్ చేస్తారు, మళ్ళీ నోటీస్ పంపిస్తారు, వారు కౌంటర్ వేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ప్రాపర్టీని వేలం వేస్తారు పేపర్ ప్రకటన ద్వారా. ఫలానా ప్రాపర్టీని వేలం వేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాడుకోవచ్చు అని చెప్పేసి పేపర్ ప్రకటన ఇస్తారు. వాళ్ళు పాడుకున్న తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తికి ఎంత అమౌంట్ రావాలో అంత అమౌంట్ ని ఇచ్చేస్తారు. ఇంట్రెస్ట్ ప్లస్ ఇతర ఖర్చులతో కలిపి ఎంత రావాలో అంత ఇచ్చేస్తారు. ప్రామిసరీ నోటుకి సివిల్ లయబిలిటీ ఉంటుంది. అదే చెక్ బౌన్స్ కి అయితే క్రిమినల్ లయబిలిటీ ఉంటుందండి. ప్రామిసరీ నోట్ కేసు కోర్టులో ఫైల్ చేసేటప్పుడు కోర్టు ఫీజు కట్టవలసి ఉంటుంది. ఉదాహరణగా తీసుకుంటే డబ్బు ఇచ్చింది కొంత అనుకోండి, ఎక్కువ రాసే సందర్భాలు కూడా ఉంటాయి. ఎలా అంటే ఎక్కువ అమౌంట్ రాయటం అంటే నమ్మకం కలిగిన వ్యక్తే కదా, మన వ్యక్తే కదా అని చెప్పేసి ప్రామిసరీ నోట్లు ఏమి రాశారో చూడకుండా, లేకపోతే ఎంటీ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టినట్లయితే ఒకవేళ వారు ఎక్కువ అమౌంట్ రాసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో అప్పు తీసుకునేటప్పుడు ఎవరైనా సరే ప్రామిసరీ నోట్ని ఫుల్గా ఫిల్ చేయాలి. అప్పు తీసుకునే వ్యక్తి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా అప్పు ఇచ్చే వ్యక్తి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఒక సందర్భం గురించి ఉదాహరణగా అనుకుంటే, అసలు మేము అతని దగ్గర అమౌంటే తీసుకోలేదండి, అప్పు ఆయనకు మాకు సంబంధమే లేదండి, కానీ మేము ఎంతో కొంత అమౌంట్ తీసుకున్నామని చెప్పేసి మాకు లీగల్ నోటీస్ పంపించి ఆ తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేశారని చెప్పేసి చెప్పే సందర్భాలు కూడా ఉన్నప్పుడు కేసు వేయబడిన వ్యక్తి డబ్బు తీసుకోలేదని చెప్పేసి కోర్టు ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదు, వారెవరో నాకు తెలియదు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తప్పుడు కేసు ఫైల్ చేసిన వారు ఎక్కడో ఒక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకొక వ్యక్తి ఆ తప్పుని కనిపెట్టి తద్వారా మేము తప్పు చేయలేదు, డబ్బు తీసుకోలేదు అని చెప్పేసి నిరూపించుకునే అవకాశం ఉంటుంది. డబ్బు ఎలా ఇచ్చారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారా లేకపోతే క్యాష్ ఇచ్చారా, ఎలా ఇచ్చారు అనేటటువంటి విషయాలను కూడా చెప్పవలసి ఉంటుంది. అప్పుడు తప్పు చేసిన వారు దొరికే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వారికి అంత డబ్బు ఎక్కడిది, ఏ విధంగా వచ్చింది అని ఆధారాలు చూపవలసిన అవసరం ఉంటుంది. ప్రామిసరీ నోట్ లో ఆ సంతకం నాది కాదని చెప్పేసి చెప్పినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపవలసి ఉంటుంది. అలా పంపినప్పుడు ఆ సంతకం ఎవరిది అనేది కూడా నిరూపించబడుతుంది. అప్పు మీరు ఎవరికైతే ఇస్తారో వారి దగ్గర ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ను కూడా మీరు ఒకటి జిరాక్స్ తీసి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అమౌంట్ని 3 సంవత్సరాల లోపు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలే ప్రామిసరీ నోటు యొక్క కాల పరిమితి. ఏమీ రాయకుండా ప్రామిసరీ నోటు మీద సంతకం పెడితే ఒకవేళ తర్వాత జరిగితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రామిసరీ నోటుని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాతే సంతకం పెట్టాలి. ప్రామిసరీ నోటు ద్వారా డబ్బు ఎవరికైనా ఇచ్చినప్పుడు ఒకవేళ వారు ఇవ్వకపోతే కోర్టు ద్వారా ఆ డబ్బుని పొందే అవకాశం ఉంది. ప్రామిసరీ నోటు రాయించుకునేటప్పుడు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి, లేకపోతే ఆ యొక్క ప్రామిసరీ నోటు కోర్టులో చెల్లదు. ప్రామిసరీ నోటు స్టేషనరీ షాప్లో దొరుకుతుంది, దానిని ఫిల్ చేయటమే అని చెప్పాము, అదొక పద్ధతి అండి. ఇంకొక పద్ధతి ఏంటంటే వైట్ పేపర్ మీద అయినా రాసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే స్టాంప్ పేపర్ మీద అయినా సరే ప్రామిసరీ నోటుని రాసుకోవచ్చు. అప్పు తీసుకున్న వ్యక్తి ఒకవేళ తిరిగి డబ్బును చెల్లించకపోతే జామీందారు ఎవరైతే ఉన్నారో ఆ జామీందారు ఆ యొక్క అమౌంట్ని చెల్లించవలసి ఉంటుంది. సాక్షి సంతకాలు పెట్టిన వారు సాక్షులుగానే ఉంటారు, వారు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు, వాళ్ళు సాక్షులుగా మాత్రమే ఉంటారు. ఎగ్జాంపుల్గా ఉదాహరణగా తీసుకుంటే ప్రామిసరీ నోటు
రాసుకున్న తర్వాత ఎంతో కొంత కొన్ని రోజుల తర్వాత సంవత్సరానికో 5 నెలలు సంవత్సరానికో సంవత్సరంన్నరకో ఎప్పుడో ఒకసారి కొంత డబ్బు ఇచ్చారనుకోండి, ప్రామిసర్ నోట్ వెనకాల రాసుకోవాలన్నమాట. ఫలానా రోజు ఫలానా డేట్ వేసి డబ్బు ఇచ్చారని. మళ్ళీ ఇప్పుడు ఏ రోజైతే డేట్ వేసి రాసుకున్నారో ఆ రోజు నుంచి మళ్ళీ 3 years వరకు 3 years లోపు ప్రామిసర్ యొక్క వాలిడిటీ ఉంటుందన్నమాట. ఇందులో ఒక విషయము ఏంటిదంటే అండి, ప్రామిసర్ నోట్ లేదండి, చెక్ కూడా లేదు, కానీ మేము డబ్బులు వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు మా దగ్గర ఎటువంటి ఆధారము లేదు, ప్రామిసర్ నోట్ రాసుకోలేదు, చెక్కు తీసుకోలేదు, మా డబ్బులు మేము తిరిగి రాబట్టుకోవటం ఎలా అండి అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు వారికి డబ్బును అప్పుగా ఇచ్చినప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మరియు వాట్సాప్ చాట్ ఏదైతే ఉంటుందో వాటిని పరిగణలోకి తీసుకొని కేసుని ఫైల్ చేసి తద్వారా కూడా మీరు ఇచ్చిన డబ్బును మీరు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ చాట్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవి కూడా ప్రూఫ్స్ కిందకే వస్తాయి. అటువంటి ప్రూఫ్స్ ఉంటే కోర్టు ద్వారా చట్టపరంగా మీ డబ్బును మీరు రాబట్టుకోవచ్చును. ఎంటీ ప్రామిసర్ నోటుని ఎవరికి ఇవ్వకూడదండి. అదేవిధంగా ఎంటీ చెక్కును కూడా సంతకం పెట్టి ఎవరికి ఇవ్వద్దు. ఎంటీ ప్రామిసర్ నోట్ మీద సంతకం పెడితే తర్వాత వారు ఎక్కువ అమౌంట్ రాసుకున్నా ఏంటంటే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇదండి ప్రామిసర్ నోట్ గురించి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయగలరు. ఒక సగటు మనిషికి, ఒక సామాన్యులకి చట్టాలపై ఎంతో కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.